ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు విచిత్రమైనటువంటి నిర్ణయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు తీసుకుంటున్నాడు. వాస్తవంగా ఉక్రెయిన్ సైన్యం ఓటమి పాలవుతుంది, పారిపోతున్నారు, దేశం విడిచిపోతున్నారు, కొంతమంది లొంగిపోతున్నారు. క్రమంగా ఒక్కొక్క విలేజ్ని స్వాధీనం చేసుకుంటూ వస్తుంది, ప్రధానమైన నగరాలని స్వాధీనం చేసుకోవడానికి రష్యా ముందుకు వస్తుంది. అయితే ఈ దశలో నాటో దేశాల సైన్యం కూడా వచ్చి ఉక్రెయిన్లో ఉంటూ ఉంటే తమ సైనికాధికారుల్ని ఇంతకాలం ఉన్నటువంటి వాళ్ళని తీసేస్తూ వచ్చాడు. ఇప్పటిదాకా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కొత్త వాళ్ళని పెడుతూ వచ్చాడు. 6 నెలల క్రితమే తనే అపాయింట్ చేసినటువంటి సైనికాధికారిని ఇప్పుడు తాజాగా తొలగించాడు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ జెలెన్స్కీ. ఎవరైతే స్పెషల్ ఫోర్సెస్కి సంబంధించిన కమాండర్ కల్నల్ షెనీ లుపాన్స్క్ ఇతన్ని తాజాగా తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అతని ప్లేస్లో బ్రిగేడియర్ జనరల్ ఒలెగ్జాండర్ ట్రెపాక్ని నియమించారు. ఇది అకస్మాత్తుగా తీసుకున్నటువంటి నిర్ణయం. ఎందుకు ఏంటి అన్న కారణం కూడా చెప్పలేదు.